ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ రాత్రి గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ వెంటనే ఆ బెడ్ మీద ఉన్న వాళ్ళు డెమాన్ పవన్, రీతు, కళ్యాణ్ అండ్ పడుకొని ఉన్నది ఇమ్మాన్యుయల్. వెంటనే బిగ్ బాస్ రీతు గుసగుసలాపండి, డెమాన్ కళ్యాణ్ గుసగుసలాపండి, పవన్ గుసగుసలాపండి, ఇమ్మాన్యుయల్ గుసగుసలాపండి అనగానే ఆయన చాలా బాగానే చెప్పారు. వెంటనే తను జరేసి ఏంటి మీ వల్ల మూడు సార్లు చెప్తున్నారు అని చెప్పారు. వెంటనే ఉలిక్కి పడ్డట్టు అనిపించింది. బిగ్ బాస్ వాయిస్ కూడా అంత సౌండ్ రాలేదు. తనుజ ఏంటి ఇంత గట్టిగా అంత సడన్గా అరిచింది, పక్కనే ఉండి వింటూ ఇంతసేపు చెప్పలేదు, బిగ్ బాస్ అరిస్తే కానీ అర్థం కాలేదా అని నాకు అనిపించింది. తీరా చూస్తే ఇమ్మాన్యుయల్కి చాలా కోపం వచ్చింది. అది ఫన్ అనుకున్నాను ఫస్ట్, బట్ ఎవరు అది అరిచింది, ఎవరు నా పేరు పిలిచింది అని కోపడ్డారు. కోపడిన తర్వాత వెంటనే అందరూ వెళ్ళిపోండి, మనల్ని టార్గెట్ చేసినట్టున్నారు, ఎవరో కోపం నా మీద చూపిస్తున్నట్టున్నారు, వెళ్ళిపోండి అనగానే రీతు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు రాగానే వెంటనే సాంగ్తో స్టార్ట్ అయింది. అక్కడ అంతకుముందు ఏంటంటే మన రమ్య అక్క ఉంది కదా, రమ్య అక్క వెళ్ళి పవన్ని కూర్చోపెట్టుకొని మరి నీతి కబుర్లు చెప్తూ ఉందనమాట. ఏంటి అంటే, డెమాన్ నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా రీతుని అంటే, చిచ్చే లేదు అని అంటున్నాడు. ఎందుకు మరి ఎడుతున్నావు, నువ్వు ఆడటం నేను చూశాను అనేది అనగానే, లేదు తను చూపించింది దాన్ని బట్టి నేను చూస్తున్నాను అంతే, దాని గురించి నేను ఆడట్లేదు. అబ్బాయి అంటే అది ఇది అని మాట్లాడతాడు. మరి అబ్బాయి కల్చర్ అంతేమో, లైక్ మాట్లాడే విధానమే అంతేమో, భాష యాసని బట్టి. దానికోసమే ఆడలేదు, నేను ప్రియా కోసం ఏడ్చాను అంటాడు. నేను చూసేలే అని అంది. మరి ఈ అమ్మాయికి ఎందుకు అంత కన్సర్న్? వచ్చిన దగ్గర నుంచి డెమాన్ పవన్నే నామినేట్ చేయడానికి లేదా డెమాన్ పవన్ని గేమ్లోంచి తీసేయడానికి ట్రై చేసింది. అట్ ద సేమ్ టైం డెమాన్ పవన్కి నీతులు చెప్తా ఉందన్నమాట. బూతులు మాట్లాడే మా నోటితో నీతులు చెప్తే ఎలా ఉంటుంది అనేది ఏదో ఎక్కడో విన్నాం కదా, ఇక్కడ చూస్తున్నాం అనమాట. ట్యాగ్ లైన్ బాగుంది కదా, సూపర్. సో తను ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది డెమాన్ పవన్కి. అదే విషయం మరి రీతుకి తెలిసిందో ఏమో తెలీదు. పక్కనే ఈవిడ కూడా ఉన్నారు, ఎవరు మన దివ్యలక్క. దివ్యలక్క ఏం చేస్తుందంటే, నీకు ఇక్కడ నచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి రమ్య మోక్షని అడిగితే ఆవిడేమో ఏమో నచ్చుతారేమో ఇంకా అని సాగదీస్తుంది అనమాట. అనగానే డెమాన్ పవన్ కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు. ఈవిడేమంటుంది తెలుసా డెమాన్కి, ఎక్కడో సూడేసుకొని పుట్టేసావు నువ్వు అంటే. ఇక్కడ అర్థమైపోయింది విషయం ఏంటంటే, రమ్య కూడా ఈ పవన్నే చూస్తుంది అని. ఇక్కడ ఏం జరుగుతుందో, బిగ్ బాస్ హౌస్ జరుగుతూ ఉందా, ఇంకేమన్నా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. బయట వచ్చిన రూమర్స్ని బట్టి చాలా చిరాగ్గా ఉంది. ఇంకొక వీడియో కూడా మీకు పెట్టాలి, హైలైట్ అనమాట. సో ఇది జరిగిన తర్వాత రీతు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వెంటనే డెమాన్ దగ్గరకు వచ్చి, నీకు మాధురి గారు వచ్చి రీతుతో మాట్లాడొద్దు, రీతుతో ఉండొద్దు, రీతుతో మాట్లాడకుండా ఉంటే నీకు పవర్ ఇస్తాను అంటే, ఆమె ఎలిమినేట్ అవ్వకుండా ఉండే పవర్ ఒకటి ఉంది కదా ఆవిడకి, ఆ పవర్ ఇస్తాను అని అంది కదా అంటే, అవును అనింది. మరి నువ్వేమన్నావు అంటే, నేనేదో అన్నానులే అని చెప్పాడు. నువ్వేమన్నావు చెప్పు అని అడిగింది. ఆ అబ్బాయి ఏమో లేదు నాకు వద్దన్నాను అని చెప్పంగానే రీతు ఫేస్ వెలిగిపోయిందనమాట. వద్దు అని అంటే అబ్బాయికి సేవింగ్ వద్దు అంటే ఈ పిల్ల ఫేస్ ఎందుకు వెలిగిపోయిందో నాకు అర్థం కాలేదు, ఏం ఆడుతున్నారో తెలీదు. అదే మాట భరణి గారితో చెప్పాను. ఇదేంటంటే అంటే దివ్యతో బాండింగ్ వద్దనా అంటే, దివ్య బాండింగ్ భరణి గారి బాండింగ్ నీలాంటి బాండింగ్ కాదు కదమ్మా, ఎందుకు బాండింగ్ అంటున్నావు? అతను అనేది ఏంటంటే భరణి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చెప్పారు అన్నట్టుగా చెప్పాడు. సో ఇది అయిపోయింది. వెంటనే ఇంకా తర్వాత కిచెన్ దగ్గరకు వచ్చేస్తే, తనుజ ఎందుకో నాకు, తనుజ ఏం చేస్తుంది అక్కడ, మీడియేటర్ పని చేస్తుంది ఎందుకు తనుజ? అదిగో డెమాన్ పిలు రీతుని పిలు, ముద్ద పెట్టు, తినిపించు, ముద్దు పెట్టు. ఎందుకలాగా తనుజ ఎప్పటి నుంచి తీసుకుంది ఈ డ్యూటీ, మీడియేటర్ డ్యూటీ? నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. అంటే ఎందుకు అలా చెప్పింది అంటే, ముందు రోజు బెడ్ మీద సాయి ఉన్నాడు కదా, శ్రీనివాస్ సాయి అనుకుంటా, ఆ అబ్బాయి వచ్చి తనుజతో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, రమ్య పవన్ని చూస్తుంది, పవన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆమెకి ముందు నుంచి కూడా పవన్ అంటే ఇష్టం అన్నట్టుగా సాయి తనుజతో చెప్తున్నాడు. అంటే అందుకేనా రమ్య అలా చేస్తుంది అంటే, అవును అన్నట్టుగా చెప్పాడు. అంటే అందుకే రీతు ఫీల్ అవుతుందా అంటే, ఏమో మరి, నువ్వు కనిపెట్టు, రేపు కనిపెట్టు అనేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే
తనుజ ఏమో మీడియేటర్ పని చేస్తుంది అనమాట పవన్ని పిలిచి. వెంటనే పవన్ ఏమో రితు నీ డ్రెస్ చాలా బాగుంది, నాకు ఇష్టమైన కలర్ అన్నాడు. నేను చెప్పింది చెప్పు అంటుంది. వాడు చెప్పకుండా నీ వంట తినిపించు అనగానే రీతు పిచ్చిమాలోకంలాగా వచ్చి ఏదో తినిపించబోతుంది. ఈ లోపం పక్కనే ఉన్నా కూడా, ఎదురుగా ఉన్నా కూడా తనుజ చెప్తుంది. దివ్య వెంటనే ఉంది, ఇంకెందుకమ్మా చెవులో చెప్తావు, తను పక్కనే ఉంది కదా అన్నట్టుగా. దివ్యకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కూడా తనుజకు లేవు. ఎందుకు చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుందా, లేకపోతే ఆమె మెంటాలిటీని అంతా నాకు అర్థం కాలేదు. సో అది అలా అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ సైమల్టేనియస్గా ఒక హైలైటెడ్ డ్రామా నడిచింది, ఒక స్కిట్ అనమాట. ఏంటి అంటే ఇమ్మాన్యుయల్ ఊరికే ఉండడు కదా, అతను క్రియేట్ చేసే డ్రామా ఎలా ఉంటుందంటే చూడటానికి కూడా ఇక్కడ ఇంత కాన్వర్జేషన్, ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న ఆయన చేసే స్కిట్ చూస్తే ఆటోమేటిక్గా హౌస్మేట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, మైండ్ అంతా మారిపోయి ఒక ప్లెసెంట్లోకి వెళ్ళిపోయిద్ది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెమో, రామ్ అండ్ మన రమ్య ఆవిడ నందిని క్యారెక్టర్ 2 జళ్ళు వేసుకొని లంగా జాకెట్ వేసుకొని డింగ్ డింగ్ అని వస్తూ ఉంటే, నందిని నువ్వేం చేస్తున్నావు, ఎందుకు అక్కడ మాట్లాడుతున్నావు అంటే, ఇక్కడ రెమో ఎవరు అంటే నిఖిల్ అనమాట, నిఖిల్ నాయర్. సో అతని దగ్గర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదంటే, నీ వేషధారణ నాకు నచ్చలేదు అంటే, లేదు నీకేం తక్కువ చేశాను అన్నట్టుగా ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసి తీసుకొస్తానని చెప్పేసి ఏదో సమ్ డ్రాయింగ్ చేసి ఒక లెటర్ రాసి తీసుకురావడం జరుగుతుంది. ఆ లెటర్ చూపించిన తర్వాత ఏంటి అంటే, ఏంటి దీన్ని లెటర్ అంటారంటే, ఏం లేదు ఇది నీకే ఇస్తున్నాను, ఇది మీ పద్ధతి ప్రకారంగా నీకు ఇవ్వకూడదు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఉంది. మరి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఎవరో నాకు తెలియదు, ఒకరు అనుకుంటున్నాను. మీరు ఆ అమ్మ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అనేది ఒకవేళ నా వీడియో చూస్తే మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి. ఆ అమ్మ క్యారెక్టర్ ఎవరిని ఉద్దేశించి ఇమ్మాన్యుయల్ చెప్పుంటాడని నాకైతే తెలుసు. నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వీడియోలో ఏమైనా చెప్తా, మీరు అడిగితే చెప్తా. సో ఇది యాక్చువల్లీ నీకు ఇవ్వకూడదు, మీ అమ్మగారికి ఇవ్వాలి, కానీ మీ అమ్మగారికి ఇస్తే ఆవిడకి ఇచ్చాను అనుకుంటుందేమో అని నీకు ఇస్తున్నాను అన్నాడు. వాట్ టైమింగ్ రా ఇమ్మాన్యుయల్, మామూలు విషయం కదా, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎవరని నేను అనుకుంటున్నాను కాబట్టి. సో ఆ తర్వాత అవి తీసుకొని చూస్తే ఐ లవ్ యూ అనే ఈమె పట్టుకొని ఉంటుంది, వెనక నుంచి నిఖిల్ వచ్చి ఐ లవ్ యూ రమ్య అని చదువుతాడు. చదవంగా నీ పిల్ల థ్యాంక్ యూ అని చెప్పింది. చెప్పగానే ఈ అబ్బాయి సిగ్గుపడ్డాడు, ఈ అమ్మాయి నిజంగా ఫీల్ అయిందా ఏంటని భయపడ్డాడు కాసేపు. అని చెప్పి వెళ్ళిపోయాడు. అదేంటి లెటర్ నేను తెస్తే అంటే, లెటర్ తెచ్చింది నువ్వే కానీ చెప్పింది ఆయన అన్నట్టుగా క్రియేట్ చేశారు. చాలా ఫన్ అయితే మంచిగా జనరేట్ అయింది. వెంటనే సంజన గారు తెలుసు కదా, ఇంత చేయమంటే ఇంత చేసి ఓయమ్మ నా కొడుకో, ప్రతిదానికి అదే అరుపులు అదే కేకలావిడ. బట్ క్యారెక్టర్లోకి మాత్రం ఇన్వాల్వ్ అయింది ప్రతిసారి కూడా, నా కొడుకు అనుకుంటూ. అది మాత్రం హైలైట్ అని చెప్పాలి. సో ఇలా నడుస్తూ ఉండగా ఇమ్మాన్యుయల్ చూసి, ఇదేంటి ఇలా రాసావు, నా 2 జళ్ళు వేసేవి ఏంటంటే, 2 జళ్ళు ఏంటి రమ్య, సారీ నందిని, రమ్య అంటున్నాడు నందిని అంటున్నాడు అలానే ఆయన కూడా. 2 జళ్ళు ఏంటి నందిని, పక్కన నీ కండలు కూడా వేసాడు. కండల్లాగా లేవు, కొవ్వులాగా ఉంది అంటేనేమో ఉన్నదే కదా అనేది ఇన్నర్ అన్నట్టు. సో నాకేం నచ్చలేదు, నీ వేషధారణ నచ్చలేదు అంటే, వాడు జబ్బలు చూపిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు, నేను మనసు చూసానంది, నా మనసు కనిపించలేదు అన్న లోపల చూపించాడు. నేను అనుకున్నా అంటే కట్ బనీన్ వేసుకుంటే మనసు కనిపిస్తుందా, ఇలా ఫుల్ డ్రెస్ వేసుకుంటే నీకు కనిపించదా అన్నట్టుగా అంటాడేమో అనుకున్నా, కానీ అక్కడ మిస్ అయింది. సో ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ నిఖిల్నే కావాలని చెప్పేసి పిల్ల అంటే రెమోనే కావాలని చెప్పేసి నిఖిల్ కూడా మంచిగానే డ్రామాకి ట్రై చేశాడు అబ్బాయి కూడా. అయితే నన్ను ఇది చేయట్లేదా అని చెప్పేసి ఆయన వాకింగ్ స్టైల్ ఉంది చూడండి, మామూలుగా లేదు. ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఫన్ అయితే మంచిగా నవ్వుకుంటారు, మంచి మీమ్స్ కూడా వస్తాయి దీని మీద. సో పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ ఇదిలో కూడా తన ఏమంటారు అది మైక్ తీసి మరీ దూకేయడానికి ట్రై చేస్తే వీళ్ళందరూ వచ్చి ఆపడం, సంజన గారు వచ్చి అరవడం, మళ్ళీ వెంటనే అది తీసుకొని వేసుకోవడం. నీకోసం నేను చచ్చిపోతావా, ఎందుకు చచ్చిపోతావు, నువ్వు నాకు నచ్చలేదు అని చెప్తే, సరే నీకోసం అబ్బాయి చచ్చిపోతాడేమో చూడని కరెక్ట్ పాయింట్ మాట్లాడారు సంజన గారు. మాట్లాడంగానే ఈయన వెంటనే నిఖిల్ కూడా టైమింగ్ మామూలుగా లేదు, మమ్మీ పిలుస్తున్నావా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే రమ్య అంటది, అరే నా కోసం నిఖిల్ చచ్చిపోవట్లేదంట, సారీ నన్ను క్షమించు అని చెప్పేసి మళ్ళీ రావడం. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, బాగా చేశారు. ఇక్కడికి వస్తే మళ్ళీ సేమ్ ఈ టాపిక్ నడుస్తూ ఉంది కిచెన్లో. ఈ కిచెన్ టాపిక్ మాత్రం నెవర్ ఎండింగ్, అసలు మామూలుగా ఉండదు ఎప్పుడు కూడా. సో ఇది జరుగుతుండగా వీళ్ళకి ఒక టాస్క్ కూడా ఇచ్చేవారు. ఇవాళ నిన్నటిదే ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆ టాస్క్లో ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అండ్ ఆల్రెడీ ఉన్న ఓనర్స్ వాళ్ళు కలిసి ఆడాలన్నమాట. ఆ టాస్క్లో వీళ్ళే స్ట్రామ్సే గెలిచారు. ఫస్ట్ ఏమో భరణి గారిని తీసేశారు, ఆ తర్వాత ఏమో ఏమంటారు మన దివ్యాని తీసేశారు. దివ్యాని తీసేసిన తర్వాత
సంజనాని తీసేశారు. తనుజ అండ్ ఇమాన్యుల్ అంటే ఇక్కడ అర్థమైపోతుంది, తనుజ ఇక్కడైనా అర్థం చేసుకోవాలి ఈమె స్ట్రాంగ్ కాదు కాబట్టే వాళ్ళు ఉంచారు అని, అంటే లాస్ట్ వరకు ఉంచారు అని. ఫస్ట్ బర్నీ గారిని తీసారంటే ఇది కెప్టెన్సీ టాస్క్, టు బీ ఫ్రాంక్ కెప్టెన్సీ టాస్క్. ఇందులో ఎవరెవరు ఆడాలనేది కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ బర్నీ గారు తీసేశారు, తర్వాత దివ్యాని తీసేశారు. అండ్ తనుజ మన సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు ఉన్నప్పుడు పరిగెత్తేటప్పుడు అంత మీద పడిపోతుని దొర్లేసుకొని ఒకళ్ళు పీకేసుకొని జుట్టులు పీకేసుకున్నప్పుడు ఏం లేదు, పరిగెడుతూ ఇలా తగిలితేమో తనుజ అరుపులండి. నాకు ఎందుకు ఈ పిల్ల నాకే అనిపిస్తుంది, నేను టార్గెట్ చేస్తున్నానా, నాకే ఇలా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఈ అమ్మాయి అరుపులు, ఆట తక్కువ అరుపులు ఎక్కువ, ఆట తక్కువ అరుపులు ఎక్కువ. ట్యాగ్ లైన్ అయితే అద్దరిపోయింది. సో ఇదే అనమాట. నన్ను తోసేసాడు గౌరవ్, తోసేసాడు పరిగెత్తేటప్పుడు ఇలా తగిలిద్ది. తోసేయడం అంటే ఏంటి కరెక్ట్గా చూపించాడు తర్వాత శ్రీనివాస్. తోయడం అంటే ఇది, పుషింగ్ అంటే ఇది, అలా పుష్ చేయలేదు, నువ్వు వెనకాల ఉన్నావు, డిఫెన్స్ చేసుకోవాలి, ఇంత డిఫెన్స్ అవుతున్నప్పుడు తగిలితే నువ్వు తోసేసావు. వాంటెడ్లీ ఎందుకు, ఎవరైనా బాల్తో ఉన్నాడు అబ్బాయి. మొత్తానికి వైల్డ్ స్ట్రోమ్స్ విన్ అయ్యారు. లాస్ట్ వరకు ఉన్నది సుమన్ శెట్టి గారు. తనుజను కూడా తీసిన తర్వాత బిగ్ బాస్ కాల్ వచ్చింది, ఇప్పుడున్న వాళ్ళంతా కంటెండర్స్ అని. విషయం ఏంటి అంటే ఇవాళ తెలీదు, బట్ స్టిల్ నేను చెప్పేస్తున్నాను, లీక్ చేసేస్తున్నాను, కెప్టెన్ అయింది మాత్రం మన సుమన్ శెట్టి గారు. సో ఇదనమాట ఇవాళ ఎపిసోడ్. చాలా క్రిస్పీగా చెప్పాలనుకున్నాను, క్రిస్పీగా చెప్పేశాను. థ్యాంక్ యూ.